హలో హాయ్. అందరూ లేజీనో కాదో నాకైతే తెలియదు. నేనైతే నాకు లేజీ అనిపిస్తుంది. లేజీగా ఉంటాను అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఎందుకు అంటే నిజంగా కొంచెం పనులు చేస్తేనే కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఈ టైర్డ్నెస్ అనేది వస్తుంది కాబట్టి నేనైతే ఇంకా ఇవన్నీ కలిపేసుకొని మంచిగా ఒక హెల్దీ ప్రోటీన్ లడ్డు అనేది నాకు డాక్టర్ రికమెండ్ చేశారు. సో ఈ లడ్డు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరికైతే కాల్షియము, ఐరన్, నెక్స్ట్ మెగ్నీషియము డెఫిషియన్సీస్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా హ్యాపీగా మన డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ చేయలేకపోతే ఇప్పుడు చాలామంది నిజంగానే బయట ఏంటి పాలు అదే స్మూతీస్ తాగుతూ ఉన్నారు, ఫ్రూట్స్ తింటూ ఉన్నారు. నెక్స్ట్ అనవసరమైన ఫుడ్, జంక్ ఫుడ్, కేక్స్ ఎందుకు తింటారో? ఆ బర్త్డేకి ఓన్లీ కేకే దొరుకుతుందా అండి? ఇంకేం దొరకవా? ఇంకా అవి అంటే నిజంగా తినాలి, బట్ ఏంటి అంటే మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. పాపం చిన్నపిల్లలకి పేరెంట్స్ గైడెన్స్ లేక కూడా తింటూ ఉన్నారు. ప్లీజ్ 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 జస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలందరికీ కూడా హెల్తీ ఫుడ్ ఇవ్వండి. అదర్వైజ్ మనం వచ్చే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పాపం వాళ్ళు కూడా పిల్లలైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు, చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళ కోసమైనా మనం కొంచెం సాక్రిఫైస్ చేస్తే చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్. నేనైతే ఇంకా ఇది నేనైతే ఇది చెప్తున్నాను మీకు. ఇది ఇలా చేసుకొని లడ్డు చేస్తాం కదా, అలానే దీన్ని ఇంకా ప్రోటీన్ పౌడర్ అని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చూపించినవన్నీ కలిపేసి కొంచెం ఓట్స్ వేసి ప్రోటీన్ పౌడర్ ప్రిపేర్ చేయండి. బయట వచ్చే బూస్ట్, బోర్నవిటా ఇవన్నీ తీసేసి మన ప్రోటీన్ పౌడర్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసేసి మార్నింగే ఒక గ్లాస్లో బాయిల్ చేసి ఇవ్వండి. ఇది ఏమీ నా సొంత ట్రిక్ అయితే కాదు, నాకు డైటీషియన్ ఇచ్చిన ఒక మంచి హెల్దీ ఏమంటారు దాన్ని, జ్యూస్ అనుకోండి. మార్నింగే నాకు కొంచెం డల్నెస్ ఉంటుంది అని అంటే నాకు డాక్టర్ చెప్పింది, మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. దిస్ ఈజ్ మై స్మాల్ సజెషన్. ఓకే దెన్ ఫ్రెండ్స్, ఇంకా ఈ పూల్ మకాని గురించి నేను చెప్దాం అనుకున్నాను. ఇదైతే ఫస్ట్లో నేను కర్రీ తిన్నప్పుడు టమాటోలో వేస్ట్ చేశారు, ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. కానీ నేను అనుకున్నాను ఏంటో ఇవి దూదుల్లాగా ఉన్నాయి, కాటన్ లాగా ఉన్నాయి, వీటితో ఏమొస్తుందో, పెద్ద ఎందుకో ఇది ఫంక్షన్లో మరీ పెట్టారు అని లైట్గా తీసుకున్నాను. అంటే పన్నీర్ అంటే కాస్ట్లీ రెసిపీ అలా అనుకున్నాను కానీ, బట్ నేనైతే ఎప్పుడు ఇది కావాలి అని షాప్కి వెళ్ళి షాపింగ్ చేసి తీసుకున్నప్పుడు ఇది కూడా చాలా కాస్ట్లీ వెజిటేబుల్ అనుకోవచ్చు, లేకపోతే ఒక స్నాక్ అనుకోవచ్చు. కానీ మంచి విటమిన్స్ కలిగిన హెల్దీ ఐటమ్ అని అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఓకే దెన్ ఎంజాయ్, బాయ్ బాయ్, సీ యూ.